బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ ఆశ్రయించారు. తనపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన అన్ని కేసులపై సిబిఐ విచారణ జరిపించాలని జోసెఫ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం డీజీపీతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను జోసెఫ్ ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలను కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చారు. కాగా యూట్యూబర్ జోసెఫ్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ ఆశ్రయించాడు. తనపై రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన అన్ని కేసులపై సిబిఐ విచారణ జరిపించాలని జోసెఫ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం డీజీపీతో పాటుగా ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను జోసెఫ్ ప్రతివాదులుగా చేర్చాడు. అలాగే పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలను కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చాడు. కాగా యూట్యూబర్ జోసెఫ్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజుకి ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు.